నమస్తే. చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్. మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో 25వ తేదీన జన్మించిన వారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ 25వ తేదీన జన్మించిన వారి యొక్క జీవన విధానము, వారి యొక్క లక్షణాలు, వారి యొక్క ప్రవర్తన, వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఏ రంగులు కలిసి వస్తాయి, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 2 అనే చంద్ర సంఖ్య, 5 అనే బుధ సంఖ్యల కాంబినేషన్లో ఉన్న 7 అనే కేతు సంఖ్య. ఇది చంద్రుడు బుధుడికి తండ్రి పుత్రుడు మీద చంద్రుడికి ఆపేక్ష. ఇప్పుడు చంద్రుడి కొడుకు వచ్చేసి బుధుడు అన్నమాట. చంద్రుడు బుధునికి తండ్రి, పుత్రుడి మీద చంద్రుడికి ఆపేక్షే. కానీ బుధుడు మాత్రం చంద్రుడిని శత్రువుని చూసినట్టే చూస్తాడు, ఆ దృష్టితోనే చూస్తాడనమాట. చంద్రుడిని ఆ విధంగా చూస్తాడు బుధుడు. కానీ తండ్రి మాత్రం బిడ్డ మీద వాత్సల్యమే. ఆ కారణం వల్లనేమో ఈ సంఖ్యలో పుట్టిన వారికి కొందరికి మాత్రమే రాజయోగాలు, ఎక్కువ మందికి దురదృష్టమే అని చెప్పాలి. మొత్తానికి వీరు తమ నైపుణ్యం ద్వారా, శక్తియుక్తుల ద్వారా పేరు, ధనం, ఆస్తిపాస్తులు సంపాదిస్తారు. వీళ్ళు మనుషుల్ని, ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా అనుభవం సాధిస్తారు. రాజకీయ రంగాల్లో తప్పకుండా రాణిస్తారు. చాలామంది విదేశాల్లో వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. వీళ్ళు సముద్ర వాణిజ్యం కలిసి వస్తుంది, సముద్ర వ్యాపారమే కలిసి వస్తుంది అన్నమాట. ఎన్నో శ్రమల తర్వాత, కష్టాల తర్వాత కానీ వీళ్లకు విజయం లభించడం జరుగుతుందని చెప్పాలి. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకు ప్రమాదం పొంచి ఉంది. వ్యసనాలకు స్త్రీ పురుషులు ఇద్దరూ దూరంగా ఉండకపోతే జరిగేది వినాశనమే. ఎంతో కష్టపడి, ఎంతో ఎత్తుకి ఎదిగి కూడా ప్రేమ మూలంగా ఉచ్చస్థితి నుంచి క్రిందకు దిగజారి పతనం కావడం ఈ సంఖ్య అని చెప్తారన్నమాట. వీరి పాలిటి పెన్నిది భక్తి మార్గం. అది వీరికి కన్న తల్లి తమ బిడ్డలను ఎలా కాపాడుతుందో అలా ఈ భక్తి మార్గం కాపాడగలదు. జ్ఞాన వైరాగ్యాలు సిద్ధింపజేస్తూ అత్యుత్తమ జన్మరాహిత్యం, మోక్షాన్ని ప్రసాదించుతుంది. సినిమా రంగాల్లో వీళ్ళు కెరీర్ చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎటొచ్చి వారు కడదాకా కాపాడుకోవాలి. వీరు తెలివితేటలు, దైవభక్తి కలిగి ఉంటారు. తత్వశాస్త్రం, అతీంద్రియ శాస్త్రంలో రాణిస్తారు. వీరికి కుటుంబం అంటే అమిత ప్రేమ, కానీ బయటకు తెలుపనీరు. వీరు మంచి మాటకారితనం, చతురత కలిగి ఉండి అందరికీ ఆకర్షిస్తారు. మంచి రూపం కలిగి అందమైన వస్త్రధారణ చేసి నీతి, నిజాయితీ, నియమబద్ధతో జీవితం జరుపుతారు. వీరు విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, మానసిక శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా రాణిస్తారు. వీరు జ్యోతిష్యము, న్యూమరాలజీ, తాంత్రిక శాస్త్రాల్లో కూడా రాణిస్తారు. వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఎరుపు, కాషాయం, పచ్చ రంగులు కలిసి వస్తాయి. వీరు ఏదైనా ఆఫీసులో పనిచేసేటప్పుడు ఉత్తరం కానీ, తూర్పు దిక్కుల్లో కానీ ముఖంగా కూర్చున్నట్లయితే
వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వీళ్ళు గణపతి, దుర్గాదేవి పూజలు చేస్తున్నట్లయితే మంచిది. మంగళ శుక్రవారాల్లో దుర్గాదేవికి, గణపతి దేవునికి బుధవారము పూజలు చేసుకున్నట్లయితే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి జలుబు, దగ్గులు, వీళ్ళు చలి ప్రదేశాల్లో ఎక్కువ తిరగకుండా ఉండడం మంచిది. వర్షాలలో తడవకుండా ఉండడం కూడా చాలా మంచిది. వీళ్ళు పొగ త్రాగటం ఉంటే మానుకోవాలి. మత్తు మందుకు కూడా, తాగుడుకు కూడా దూరంగానే ఉండాలి. జలుబు, దగ్గు వల్ల, ఈ పొగ తాగుడు వల్ల ఊపిరితిత్తులు పాడవడం జరుగుతుందని చెప్పుకోవాలి. ఇదండి ఈ 25వ తేదీన జన్మించిన వారి గురించి, వీళ్ళ గురించి చెప్పుకోవడం. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురు.